దాన్ని ఆవిష్కరించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా బండారి అనూష తెలిపారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన ఆమె విశ్రాంత ఉద్యోగులు శాలువాలతో సత్కరించారు. మరి అనంతరం వారి సమస్యలపై చర్చించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి తప్పకుండా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారని ప్రచురించారు. ఇక విద్యార్థి దశ నుండే లోక జ్ఞానం కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జ్ స్కాట్ స్వరూప్ అయితే తెలియజేశారు. ఆమనగల్లు విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి కాటన్ స్వరూప్ తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక కరీంనగర్ పోలీస్ కమిషనర్పై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తీవ్ర విమర్శలు అయితే చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతి, అధికారాల అతిక్రమణ వంటి అనేక అంశాలపై ఆధారాలతో త్వరలోనే బయట పెడతామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగమని హైదరాబాద్లో ఒక ఇన్నోవా క్రిస్టా వాహనం ఏర్పాటు చేసి కరీంనగర్కు చెందిన కానిస్టేబుల్లను డ్రైవర్లుగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఆ వాహనాన్ని ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రికి కేటాయించారని తెలిపారు. మరి పాడి కౌశిక్ రెడ్డి గారు మీరు ఏమేమి ఆరోపణలు చేస్తున్నారు? మీ దగ్గర కన్నా మరి ఆధారాలు లేకపోతే దీనికి తగిన మూల్యం మీరు కూడా చెల్లించుకుంటారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదైనా కూడా ప్రభుత్వ అధికారుల మీద మీరు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. గౌశాలం మీద ఆల్రెడీ కొంత ఆయన అంటే పాజిటివ్ వైబ్ గతంలో నుంచి ఉంది. మరి మీరు చేసే దానిలో ఆరోపణలో మరి ఓన్లీ ఆరోపణలు మాత్రమే కానీ మిగిలిపోతాయా, లేదంటే నిజంగా మీ దగ్గర మరి ఎవిడెన్స్ ఉందా మరి తెలిసి మరి చెప్పండి. బయట పెడతా అంటాం కాదు. మీరు నిజంగా మీ దగ్గర ఉంటే బయట పెట్టండి, శిక్షించండి. కాబట్టి అదేవిధంగా అసైడ్ భూములు తీసుకుంటే లేఅవుట్లో ప్లాట్లు కాంగ్రెస్ పార్టీ మహేశ్వర్ ఇన్ఛార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గుర్రంగూడ భూసాగులో నిరుపేదలకు న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులతో మాట్లాడారు కాంగ్రెస్ నేత అని కూడా ప్రచురించారు. ఇక బారు కోసమా లేక మరేదైనా కారణమా కాంట్రాక్ట్ అధికారుల నిర్లక్ష్యం, రహదారికి అంచున పొంచి ఉన్న ప్రమాదం, ఓ బారు కోసం రోడ్డు క్రాస్ చేయడంలో అంతర్యం ఏంటని పలువురు మండిపడుతున్నారు. ఇబ్రహీంపట్నం పరిధిలో నాగార్జునసాగర్ హైవే నుంచి మంచాల రోడ్డు వరకు కృష్ణా వాటర్ బైపాస్ రోడ్లో జరుగుతున్న రోడ్డు పనులు ఓ బారు కోసం రోడ్డు క్రాస్ చేయడంలో ఆంతర్యం ఏంటని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక లొంగుబాట్ల విప్లవానికి ద్రోహం మాజీ మావోయిస్టు నేత సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అదేవిధంగా చెరువుల్లో చెత్త డంపింగ్తో జలాశయాల్లో కలుషితం, మృత్యువుల అంచున తటాకాలు, కుషాయిగూడ ఒకప్పుడు ఊరికి ప్రాణాల ఆధారంగా సాగునీటికి నిలయంగా ఉన్న చెరువులు నేడు డస్ట్బిన్లుగా మారిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, భవన నిర్మాణ శిథిలాలు, రసాయన వ్యర్థాలతో చెరువులు నిండిపోతున్నాయి. ఇదంతా కూడా మన యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం చెరువుల్ని, తటాకాలని ఈ రకంగా చేస్తున్నాం. మరి ఇలాంటి దిక్కుమాలిన చర్యలు ప్రజలు మానుకోవాలని చెప్పి మరి చెప్తున్నారు. ఇది ప్రజలకే లాస్ అవుతుందని కూడా తెలుస్తుంది. ఇక బీజేపీ పాలనకు కౌంట్ డౌన్ అని జంతర్ మంతర్ ర్యాలీలో కేజ్రీవాల్ చెప్పారు. మరి బయటకు వచ్చారు, మన ఒక డ్రామా ప్లే చేశారు, మనం కూడా చూసాం. చాలా బాధపడ్డారు, చాలా ఏడ్చారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టండి. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి, కానీ మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు జైల్లో ఉంటే ఒకలాగా, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏడ్చి ఒకలాగా ఎన్నికలు పెట్టమంటే పెడతారా? పెట్టరండి, అక్కడ పెట్టరు. మరి తర్వాత మరి మీరు మీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి. సిబిఐ మళ్ళీ హైకోర్టుకో మళ్ళీ పైకోర్టుకు వెళితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు కూడా చూసుకోవాలి. మరి ఢిల్లీ కోర్టు తీర్పుతో మద్యం పాలసీ కేసు నుంచి బయటపడిన 48 గంటలను గడవకముందే ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై విమర్శల దాడి మొదలుపెట్టారు. అధికార పీఠం నుంచి బీజేపీని కిందకి దించే వరకు కౌంట్ డౌన్ మొదలు పెట్టుకుందంటూ విరుచుకుపడ్డారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆప్ ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడారు. చూద్దాం కేజ్రీవాల్ గారు మరి ఆయన పాతివ్రత్యాన్ని ఈ రకంగా మరి నిరూపించుకుంటారు. ఖమేనీ మృతితో జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తత. ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతితో జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తతలు తలెత్తే అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లుగా వార్తలు వెలువడంతో ఆదివారం కాశ్మీర్లో లోయతో పాటుగా జమ్మూలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. షియా సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతంలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి అయితే చేశారు. ఇక నిర్మాతగా రామ్ చరణ్ స్వయంగా ప్రకటించిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ స్వయంభూ ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన విజువల్తో అభిమానులను ఆకట్టుకుంది. మరి
ఈ మూవీ విజువల్స్ బాహుబలి రేంజ్లో ఉన్నాయంటూ ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సమ్మర్ కానుక థియేటర్లో సందడి చేయనుంది. తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన హీరో తన కొత్త సినిమాలపై ఆసక్తికర కమెంట్ చేశారు. ఏడాది తాను 3 చిత్రాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. స్వయంభూతో పాటు మరో 2 సినిమాలు కూడా ఉన్నాయని తెలిపారు. స్వయంభూ తర్వాత ఇండియన్ హౌస్ అనే సినిమా చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ మూవీకి గ్లోబల్ స్టార్ మెగా హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని నిఖిల్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత కార్తికేయ 3 కూడా వస్తుందని నిఖిల్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పించేలా మాట్లాడారు. కాగా స్వయంభూ చిత్రంలో సంయుక్త మీనన్, సభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు అయితే పోషించడం అయితే జరుగుతుంది. ఇక యష్ టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే అని చెప్పి కేజీఎఫ్ హీరో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన భారీ యాక్షన్ మూవీ టాక్సిక్ ఇటీవలే టీజర్ గ్లిమ్స్ చేయగా అభిమానులు ఆకట్టుకున్నా, కానీ గ్లిమ్స్ మరింత బోల్డ్గా ఉండడంతో చాలా విమర్శలు వచ్చాయి. కేజీఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నటించిన పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. మోడీ గారు నన్ను క్షేమంగా భారత్కు తీసుకురండి అని ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్, యూఏఈ ఉన్న భారతదేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దుబాయ్లో టాలీవుడ్ హీరో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ కూడా చిక్కుకుపోయారు. విమాన రాకపోకలు నిలిపివేయడంతో తిరిగి వచ్చే దారి కనిపించడం లేదని సోషల్ మీడియాలో వాపోయారు. సాయం చేయండి అని చెప్పి మాట్లాడటం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా హీరోయిన్ కాస్ట్లీ చెప్పులు 1,00,000 చిలుకే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. చీకటి గదిలో చిత్తకొట్టుడు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన నిక్కీ తంబోలి కాంచనాత్రి, తిప్పరా మీసం వంటి చిత్రాలు నటించినా తనకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఐటెం సాంగ్స్పై ఫోకస్ చేసింది. హిందీ బిగ్ బాస్ 14 సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొని సెకండ్ రన్నర్అప్గా నిలిచారు. లేటెస్ట్ రియాలిటీ షో ద 50లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి మరోసారి లైమ్లైట్లోకి వచ్చారు. గోవా ట్రిప్, అదేవిధంగా చెప్పుల ధర ఎంత అంటే అని కూడా గురించి కూడా రాయటం జరిగింది. ఓవరాల్గా